इधे रागों ने पसंद वाता की ఫ్రెండ్స్ డెమో వీడియోని అయితే చూస్తారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్స్ అయితే నేను తీసుకొస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇచ్చాను. అక్కడ వీడియోస్ అండ్ XML ఫైల్స్ ఫొటోస్ని అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేనైతే స్టేటస్కి తగ్గట్టు సాంగ్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 5 మిల్లీ నుంచి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి మీరు ఎవరి ఫొటోస్ని పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అయితే ఇక్కడ తీసుకోండి. నేనైతే ఈ ఫోటోని అయితే తీసుకున్నా. తర్వాత 2 ఫింగర్స్ పెట్టి ఈ ఫోటోని అయితే ఇట్లా జూమ్ చేయండి. జూమ్ చేశాక నెక్స్ట్ బీట్కి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా ట్రిమ్ చేయండి. తర్వాత ఇంకో ఫోటోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీడియా ఇంకో ఫోటోని తీసుకున్నాక ఈ ఫోటోని కూడా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అయితే ఇట్లా తీసుకోండి. జూమ్ చేశాక నెక్స్ట్ బీట్కి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ ఇట్లా ట్రిమ్ చేయండి. తర్వాత ఇంకో ఫోటోని కూడా తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీడియా ఒక ఫోటోని తీసుకున్నాక ఈ ఫోటోని కూడా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అయితే ఇట్లా వేసుకోండి. తర్వాత నెక్స్ట్ బీట్కి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా ట్రిమ్ చేయండి. ఫ్రెండ్స్ సింపుల్గా అయితే లాస్ట్ వరకు ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. నేను వీడియోని కొద్దిగా స్కిప్ చేసి అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ వరకు ఫొటోస్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఈ ఫస్ట్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ని అయితే ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 5 మిల్లీ నుంచి ఇక్కడ 6 మిల్లీ వరకు అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ని అయితే తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇప్పుడు సెకండ్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయాలి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్ని ఇంకా కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే 6 మిల్లీ వరకు అయితే యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఆ 6 మిల్లీ నుంచి ఈ ఫోటోని అయితే యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఈ 2 ఫొటోస్ని అయితే వదిలేయండి. తర్వాత ఇక్కడ 5 మిల్లీ వచ్చేసి ఈ ఫోటో. తర్వాత మళ్ళీ ఈ 2 ఫొటోస్ని అయితే వదిలేసేయండి. తర్వాత ఇక్కడ 5 మిల్లీ వచ్చేసి ఈ ఫోటో. మళ్ళీ ఈ 2 ఫొటోస్ని అయితే వదిలేసి మళ్ళీ ఇక్కడ 6 మిల్లీ ఉన్న ఫోటో. తర్వాత ఈ 2 ఫొటోస్ని మళ్ళీ వదిలేసి ఇక్కడ 6 మిల్లీ ఉన్న ఫోటో. అంటే 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 3వ ఫోటోలాగా అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలన్నమాట. 6 మిల్లీ ఉన్న ఫోటోలాగా అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 6 మిల్లీ ఉన్న ఫోటో. తర్వాత ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 27 మిల్లీ ఉన్న ఫోటో. తర్వాత ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 6 మిల్లీ ఉన్న ఫోటో. తర్వాత ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 6 మిల్లీ ఉన్న ఫోటో. తర్వాత ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 6 మిల్లీ ఉన్న ఫోటో. తర్వాత ఇక్కడ ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 6 మిల్లీ ఉన్న ఫోటో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ని అయితే తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 3rd ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేశాక బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇప్పుడు 6 మిల్లీ ఉన్న ఫోటోలకు అయితే పిక్ని పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు
దాని పక్కనే ఉన్న 6:27 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటోలోకి అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఈ ఫోటోను వదిలేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 8:26 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, మళ్ళీ 2 ఫొటోస్ని వదిలేసి 3వ ఫోటోలోకి అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 10:14 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 12:26 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత మళ్ళీ ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 14:26 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత మళ్ళీ ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 16:26 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత మళ్ళీ ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 18:26 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, మళ్ళీ ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 20:25 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 22:06 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 24:06 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత మళ్ళీ ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 26 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, మళ్ళీ ఈ 2 ఫొటోస్ని వదిలేసి ఇక్కడ 28-27 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ని అయితే తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇప్పుడు లాస్ట్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయాలి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్ని కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ ఎఫెక్ట్ని ఇక్కడ $7:15 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 9:15 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 11:16 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 13:16 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 15-16 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 17-16 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 19-16 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 21-16 మిల్లీ సెకండ్ ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 26-16 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత ఇక్కడ 25-21 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో, తర్వాత 27-16 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో. ఓకే, ఇక్కడ మళ్ళీ 29-16 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో. ఓకే, అన్ని ఫొటోస్కి అయితే లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ని యాడ్ చేసాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.